నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చరికి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నాం. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది దేశం మొత్తంలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి పార్లమెంట్. ఇక్కడ లాస్ట్ టైం కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా గెలిచారు. అదేవిధంగా మరలా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయితే హైదరాబాద్లో రాబోతున్నాయి. సో మరలా ఇక్కడ ఏ పార్టీ గెలబోతున్నారు ఇక్కడ ప్రజలంటే సర్వే తెలుసుకున్నాము. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ వచ్చిద్దా, లేకపోతే బీజేపీ వచ్చిద్దా, లేకపోతే బీఆర్ఎస్ వచ్చిద్దా అనేది ప్రజలంటే తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా మహేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఏటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురులో ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు, ఏ పార్టీ గెలవబోతుంది అనేది ఇక్కడ ఉన్న ప్రజలను అయితే అడిగి తెలుసుకుందాం రండి. బాబాయ్ నమస్తే. నమస్తే నాన్న. ఈసారి మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కదా, అసలు ఏ పార్టీ గెలవబోతుంటారు? ఈటల రాజేంద్ర వెళ్తాడు. కాంగ్రెస్ వస్తా ఉంటుంది కావచ్చు. ఎన్ని దిక్కులు ఒక దిక్కేమన్నా 4 దిక్కులు ఉన్నాయి. 4 ఒక దిక్కు ఎత్తరా, ఎవరికి ఉంటే వాళ్ళు ఎత్తనే ఉంటారు. అంటే చాలా మంది కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ అంటుండ్రు. కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి చేసేది లేదు. ఇప్పటికీ అంటే వాళ్ళు ఇంకేం చేసేది అయితే ఏం లేదు. చేసినప్పుడు ముచ్చట. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలిచాడు. సో ఈసారి అనేది మళ్ళీ కాంగ్రెస్ అవకాశం ఇవ్వచ్చు కదా. అది ఇవ్వచ్చు అంటే రైటే బాబుని కాదంటలేను, చెప్పలేము. పబ్లిక్లో ఏదైతే మీకు ఏముంటుందో అది దానికే ఉంటుంది. 10 మంది ఉన్నారు, 10 మంది ఒకటే అన్నారు కదా. కొంత టీఆర్ఎస్ అంటారు, కొంత ఇది అంటారు, కొంత రాదంటారు. ఎవరు అభిమానం వాళ్ళు చేస్తూనే ఉంటారు. గెలిస్తే ఎవరికి ఆ భగవంతయ్య వస్తే రేవంత్ రెడ్డి రావచ్చు. కానీ ఆయన వచ్చిన వాటికైనా ఏమైనా ఇండ్లో ఆయన ఐటమ్ డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఈయనేమన్నాడు నేను గత ఇండ్లు కట్టిస్తాను, ఇంతవరకు ఏది లేదు దాని గురించి. నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తాను నయమే కదా. 5 లక్షలు ఇంట్లో ఉన్న వాళ్ళకి జాగున్న వాళ్ళకి ఇండ్లు కట్టిస్తే వాళ్ళని కట్టుకుంటారు కదా, అది కావాల్సింది. సో అంటే ఎవరికి టఫ్ ఫైట్ ఉండబోతున్నారు ఇది చెప్పలేము నాన్న. దీంట్లో ఇటు అని చెప్పలేము. ఒక దిక్కు అయితే మన 2 కాళ్ళు ఉన్నాయి. ఓకే, కాంగ్రెస్ కి బీజేపీకి బాగా టఫ్ అయితే ఉండబోతుందంట. నాకైతే రెండింటికే ఉంటుంది. ఎక్కువ శాతం చెప్తా కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే. అన్న నమస్తే. ఈసారి మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఏ పార్టీ గెలబోతుంటారు? రేవంత్ రెడ్డి పార్టీ. కాంగ్రెస్ సునీత రెడ్డి గెలవబోతున్నారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు ముందు కేసీఆర్ మనకి ఏం చేయలేదు, అన్నీ ఆపుకున్నాడు. దొంగదారు రాజ్యం అని తెలిసిపోయింది. ఇప్పుడు ఎన్నికలు కాంగ్రెస్ వస్తేనే జర సుఖం ఉంటుంది మనకు. ఇప్పుడు బస్సు ఫ్రీ ఇచ్చిండు. అన్నీ ఈ టీఆర్ఎస్ ఎట్లా అంటే మోసం చేసిన పార్టీ. ఎవరిని మోసం చేశారు? అది ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అది ఇవి అని ఇస్తాను. ఇప్పుడు వీధి స్థాయి ఆటోల్లో ఎక్కడ పోతారు, వాళ్ళకి ఏమి లేదు. ఈయన కూడా ఏం పట్టించుకోవాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా వేస్ట్ ఉన్నది అని ఏనో ఉన్నాడు. ఈడ వచ్చి మల్కాజ్గిరిలో ఎవరు ఓటేస్తారా? కాంగ్రెస్ కంపల్సరీ వస్తుందని అవునవి. మీ ఉద్దేశం ప్రకారం అయితే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలిచింది అంటారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు? సునీతా మహేందర్ రెడ్డి. మీ ఉద్దేశం ప్రకారం అయితే కాంగ్రెస్ గెలిచింది అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే. అన్న నమస్తే మా. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మల్కాజ్గిరిలో ఎవరు గెలబోతున్నా అంటారు? కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే ఆయన మొత్తము విడోస్కి, లేడీస్ పెళ్లి కాని వాళ్ళకి అందరికి పింఛన్ ఇస్తుండు. మొత్తం A to Z చేస్తుండు. లేడీస్కి ఫ్రీగా చేస్తుండు. బస్సు గిస్ సంథింగ్ యూ నో వెరీ వెల్ అబౌట్ దట్. అండ్ ఐఎమ్ కమింగ్ టు ఆస్క్ రేవంత్ రెడ్డి వాట్ టు టెల్ అబౌట్ దట్. వాళ్ళకి లేడీస్కి చేస్తుండ్రు. మా వైన్స్ ఉంది, మాకు కూడా ఏంది ఒక 10-20 రూపీస్ తక్కువ చేయాలా. మేము ఆవు అంటే 10 రూపాయలు 20 రూపాయలు ఏడకించి అడగాల. మాకు కూడా తక్కువ చేయాలా రేవంత్ రెడ్డి. మేము గెలిపించినాం రేవంత్ రెడ్డిని. ఆడు ఇట్లా అని చెయ్యి ఊపిస్తుండు. చెయ్యి ఊపేస్తే అయిపోతుందా? ఓట్లు వేసి మేము గెలిపిస్తున్నాం. ఆంధ్రాలో కన్నా తెలంగాణ కొంచెం బెటర్ అనుకోవచ్చు కదా. ఇట్స్ తెలంగాణ. వై టు వరీ అబౌట్ దాట్? ఐఎమ్ ఆల్సో టెల్లింగ్ దట్ Andhra too much of cost is there liquor, but Telangana is low cost. You compare like that, better than Andhra Pradesh. Yeah, very well. Good question. I will also tell you about that one. See, before KCR was there, he was like MC Ram purchasing about quota 130. So after this one, కాంగ్రెస్ ఎప్పుడు గెలిచిందో అప్పుడు 150 చేసిండ్రు. 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటుండ్రు. మేము ఏడికి పోవాలా? పని పాట లేదు, ఏం లేదు. ఇంట్లో పోయి సతాంచాలంటే వాళ్ళకి కూడా పైసలు కావాలి కదా ఇంట్లో. మందు తాగితే కూడా ఇంత మంచి మాట్లాడుతుంది. మందు బాబులు కూడా ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడతారా? ఐఎమ్ ఏ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ బ్రదర్. ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. వర్కింగ్ ఫర్ సింక్రనీ కంపెనీ. వర్క్ ఫ్రమ్ హోమ్. నాది ఒకటి నైట్ షిఫ్టే. నేను చేస్తున్నా. నా పొద్దున లేస్తే ఇది దారువే కొట్టాలా, లేకపోతే షివర్ అవుతుంది. ఎవరు గెలబోతున్నారు ఇప్పుడు? కాంగ్రెస్ గెలుస్తుంది కంపల్సరీ. ఎందుకంత కాన్ఫిడెన్స్ అంటే మేమే కాన్ఫిడెన్స్ వాళ్ళకు. మేమే గెలిపిస్తాము. క్యాండిడేట్ ఎవరో తెలుసు నీకు? అసలుకి ఎవరు? ఎందుకు తెలియదు?
ఎవరు నువ్వు చెప్పు, నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చింది. బీజేపీలో ఎవరు ఉన్నారు? టీఆర్ఎస్ లో ఎవరు ఉన్నారు? ఇంట్లో కాంగ్రెస్ లో ఎవరు ఉన్నారు? నువ్వు చెప్పు. గో బై, నేను ఒకటే ఫ్యాన్ బై, నేను రేవంత్ రెడ్డికే ఫ్యాన్. నేను రేవంత్ రెడ్డిని చూసుకొని వాళ్ళు ఎవరు పార్టీ మెంబర్స్ ఎవరు ఉన్నారు చూడు, వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ ఇయ్యను. ఓటీ కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డిని చూసే నేను ఈయనకి. సో రేవంత్ రెడ్డి ఎవరు నిలబెడితే వాళ్ళకి ఓటేస్తాను. కథం కథం అంతనే, ఫలాస అంతనే. రేవంత్ రెడ్డిని గెలిపియాలా, కథం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ అలాట్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. అదేవిధంగా మల్కాజ్గిరి, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరిలో ఈసారి ఇక్కడ కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీకి గెలబోతుందంటారు? కాంగ్రెస్ పక్క 100% కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ మెయిన్ రేవంత్ రెడ్డికి ఒకటి చెప్పారు. మెయిన్ ఆడోళ్ళకి అందరికీ ఫ్రీ చేసారు. ఆటో వాళ్ళు మస్తు మోసం పోతారు. ఎందుకంటే ఆటో వాళ్ళకి ఇంత లేదు, సాయం లేకుండా అయిపోయింది. సరే ఫ్రీగా చేసే బదులు ఒక 10 రూపీస్ టికెట్, ఒక 5 రూపీస్ 10 రూపీస్ తక్కువ చేస్తే సెట్ కదా, వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు ఏంటంటే ఆటోలు మొత్తం రోడ్ పైన వచ్చేసారు. ర్యాపిడ్ వాళ్ళు రోడ్ పైన వచ్చేసారు. ర్యాపిడ్ వాళ్ళకి లైఫ్ లేదు, ఇప్పుడు మొత్తం రోడ్ పైన వచ్చేసారు. అన్నీ ఫ్రీగా చేస్తే మళ్ళా మాకు ఏంటంటే సరుకులు ఫ్రీగా చేయరు. సరుకులు ఫ్రీగా చేస్తే అందరూ నిమ్మలంగా బతుకుతారు కదా. సరుకులు ఆయిల్ రేట్ ఏమో డబుల్ చేసేసిండు. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఏమో డబుల్ చేసిండు. పెట్రోల్ రేట్ మీద తగ్గిర్రి, పబ్లిక్ నిమ్మలం అవుతారు కదా. కాంగ్రెస్ని గెలిపిద్దాం. ఇప్పుడు కేసీఆర్ ఉండేటప్పుడు కేసీఆర్ చేసిండు, చేయలేదని కాదు. మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు వచ్చిన తర్వాత పబ్లిక్ ఇంత అడ్బడి అయిపోతారు. ఇప్పుడు గర్ల్స్కే చేస్తారా, బాయ్స్కి చేయరా? బాయ్స్ ఆటో నడిపిస్తారు, గర్ల్స్ అయితే ఆటో నడిపారు కదా. ఇప్పుడు గర్ల్స్కి ఏమో ఫ్రీగా చలో గిస్సులు ఫ్రీగా చేసిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ మాకు ఫ్రీగా చేయమను. ఫ్రీగా చేస్తే మేము నిమ్మలంగా ఉంటాం కదా. అంతేనా కదా? అన్ని చేయకపోయినా సరే నువ్వు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నావు కదా. పక్క 110% రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తాను. అంత నమ్మకం ఎందుకంటే ఫస్ట్ నుంచే కాంగ్రెసే మాది. సోనియా గాంధీ ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ మాది. ఏంటంటే మధ్యలో కేసీఆర్ వచ్చిండు, చలో కేసీఆర్ నడిపించిండు 10 సంవత్సరాలు, కాదంటలేను, చేసిండు పబ్లిక్కి. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక ఇట్లా ఎందుకు మా బాయ్స్కి ఎందుకు ఇట్లా చేస్తుండు? గర్ల్స్కి అంతగానం చేస్తుండు కానీ బాయ్స్కి ఎందుకు చేస్తాడు? బాయ్స్కి ఎందుకు ఏడిపిస్తుండు? గర్ల్స్కి ఏమో నిమ్మలంగా చూస్తుండు. అది నాకు కావాలి. చేస్తాడు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ చెప్పగానే చేస్తాడు. పక్క 110% చేసిండంటే బాయ్స్ మొత్తం ఓటు 110% రేవంత్ రెడ్డికే. సరే ఒక మాటలో ఈ మల్కాజ్గిరిలో ఎవరు గెలబోతున్నారు ఈసారి? పక్క 110%. ఆమె పేరైతే తెలియదు కానీ లేడీస్ ఎవరో ఎలక్షన్ చేస్తారు. సునీత రెడ్డి గారు పక్క 110% ఆమెనే గెలుస్తుంది. బీజేపీ స్ట్రాంగ్ అయినట్టు కదా. బీజేపీ అవన్నీ ఏం లేదు. బీజేపీ ఏం లేదు. బీజేపీ అస్సలు రాదు. నేను చెప్తున్నా, మల్కాజ్గిరిలో బీజేపీ ఏం లేదు. బీజేపీ ఏం రాదు. మెయిన్ వాళ్ళకి సపోర్ట్ ఏంటంటే ఆర్కేపురం, ఆశా ఆఫీసర్స్ కాలనీ, ఇంకోటి నేరమెట్, మన వినాయక్ నగర్, మల్కాజ్గిరి, మొత్తం ఈ 4 ఏరియాలు కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నాయి. దగ్గర కాంగ్రెసే వస్తుంది. 10,000 ఓట్లతో డిఫరెన్స్ కాంగ్రెస్ గెలిచింది అంటారు. పక్క 110%. ఒక్క ఓటుతో ఫరక్ అయినా కానీ కాంగ్రెసే గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అల్లుడు బిడ్డ వీళ్ళే పార్టీ నడిపేయాల, వేరే వాళ్ళు పార్టీ నడిపే రేవంత్ రెడ్డి నడిపివద్దా? రేవంత్ రెడ్డి ఒక్క పాదయాత్ర చేసి మొత్తం సీఎం గెలిపిండంటే చాలా గ్రేట్. ఇది మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఎంపీ కొడంగల్లో ఓడిపోయాడు, ఇక్కడ ఎంపీ గెలిచాడు, మళ్ళీ సీఎం అయినంటే ఎంత గ్రేటు. ఊర్లంతా ఆడు లక్కీ కొట్టుకుంటాడు ఎవరు? కేసీఆర్. ఈడ సిటీ చూసుకున్నాడు, సిటీ చూసుకు ఏం లాభం? నువ్వు ఊర్లో బలం, ఊర్లో వేస్తే మనకు వస్తాయి కదా 4 పూతలు. దానివల్ల దెబ్బ కొట్టుకున్నారు. అయ్య కొడుకు మూలకు పడ్డాడు. నేను బాత్రూంలో పడతా. ఇన్ని సంవత్సరం సీఎం బాత్రూంలో పడతాడా అండి? ఇది కాదు అని ఉట్టి మాటలు ఇవన్నీ వీళ్ళు కొట్లాడుకునే. ఇదైతే కేసీఆర్ అయితే ఈసారి రాడు. రేవంత్ రెడ్డి పక్క 100% పక్క. ఎంపీ ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డి వస్తాడు పక్క. ఇది అంతా బాగానే చేసిండు కానీ ఆటోలు మటుకి ఇచ్చేసిండు. ఆటో డ్రైవర్లు నాది ఆటో, ఇదిగో నాది ఆటో. ఆటోళ్ళు ఇబ్బంది పెట్టారన్న. ఫ్రీ బస్సులు గంట లేట్ అయినా ఆటోళ్ళు మొత్తం అట్లా కూర్చొని ఎక్కుతున్నారు. ఆటోళ్ళు ఎక్కట్లే, ఇబ్బంది అవుతుంది. ఇంటికాడ ఏమి వర్తమానం కిరాయికి 300 ఇవ్వాలి, 400 ఇవ్వాలి కిరాయి. అంతమంది తిప్పినా 10 రూపాయలు కూడా రావట్లే. షేరింగ్ కొడుతుంటారు. ఊబర్ ర్యాపిడ్ కొట్టినా అంత ఉండలే. అందరూ లేడీసే ఎక్కుతున్నారు, బస్సులు ఎక్కి దిగుతున్నారు. ఎవరు ఎక్కట్లే, ఆటోలు ఎక్కట్లే.
ఆ బస్సులు కూడా మధ్యాహ్నం 1 నుంచి 4 దాకా ఆపారంట కదా. పిచ్చి పిచ్చి తిరుగుతున్నాయి బస్సులు, పిచ్చి పిచ్చి గంటకి ఇక్కడ నీరమేట వస్తే తిరుగుతూనే ఉంటాయి, దమ్ము తిరుగుతాయి. సెకండ్కి ఒక బస్సు వచ్చింది ఇక్కడ చూసుకో, ఇక్కడ నుంచి చూడు, పిచ్చి పిచ్చి గవర్నమెంట్ ఎందుకు చెప్తున్నారు? అట్లా తిరిగితే అంతే. ఏదో చెప్తారన్న, బస్సులు బండి పిచ్చి పిచ్చి తిరుగుతున్నాయి. ఆటోలు ఎవరు ఎక్కట్లేదు, ఎందుకంటే నేను ఆటో డ్రైవర్, ఇది తలం కనపడుతుంది అది ఆడని చూడు, ఆటో పిచ్చి పిచ్చి తిరుగుతుంది. ఆటో డ్రైవర్లను ఒకళ్ళనే ఇబ్బంది పెట్టండి రేవంత్ రెడ్డి గారు తప్ప, లేదా పక్క మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి. నా ఫ్యాన్, నేను ఫోటో కూడా దిగిన రేవంత్ రెడ్డి సీఎంతో, నేను ఫోటో కూడా దిగిన. రేవంత్ రెడ్డి అంత అభిమానం కదా, మరి ఇంకా నీకు మంచి పనులు ఏం కావాలి గవర్నమెంట్ తరపు నుంచి? ఇక ఒక ఆటో వాళ్ళ గురించి ఒక తీసుకోవాలి. ఈ బస్సులు అనేది కొంచెం తగ్గెత్తామా, లేదా బస్సులు తీసి దిగుతాం అంటే బస్సులోళ్ళు ఒక ఊళ్ళకి పెట్టాలన్న, ముసలోళ్ళు గారు వాళ్ళకి పెట్టాలి. అందరికి పెట్టేస్తే, లేడీస్ అని అందరికి పెడితే ఎట్లా నడిచి చెప్పు. అదిగో మా అన్న ఈయనేనా కురవాడు, ఈయనేనా ఫోన్లో కనపడుతుందా, మీడియాలో కనపడుతుందా? ఇక్కడికి వచ్చినప్పుడు దిగాం, దీని వెనకాల గల్లీ స్కూల్ కాడితే మా అన్న. ఒక ఆటో విషయంలోనే కొంచెం బస్సులో తగ్గేస్తామా, లేదా తీసి ఒక ఏజోళ్ళకి పెడతామా అని పెడితే అంతా బాగుంటుంది. ఒక్క విషయంలో మీద మొత్తం బ్రహ్మాండంగా ఉంది. అంతా నెంబర్ 1 ఉంది. రేవంత్ రెడ్డి గెలిచాడు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ గెలుస్తుంటారు. ఎవరు గెలుస్తారు అనుకోలేదు, ఈజీగా రేవంత్ రెడ్డి సీఎం అయిపోయాడు అంతే, అట్లా ఉంటది. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో బాగా గెలుస్తుంటారు ఇక్కడ మల్కాజ్గిరి నుంచి. గెలుస్తాడు, సునీతా మహేంద్ర రెడ్డి పోటీ చేస్తుంది, గెలిచిద్దామా ఇక్కడ? గెలుస్తాడు.